నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు ఒక 7-8 మంత్స్ బ్యాక్ మీరు చెప్పినట్టు గోల్డ్ గురించి ఏదైతే మీరు చెప్పారో రానున్న రోజుల్లో మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో గోల్డ్ రేట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అని మీరు ఒక 7-8 మంత్స్ బ్యాకే చెప్పారు. మీరు చెప్పినట్టే గోల్డ్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. ఇటీవల మన నరేంద్ర మోడీ గారు కూడా ఒక ప్రసంగంలో ఈ ఇయర్ మొత్తం గోల్డ్ కొనొద్దు, ఆగండి అని చెప్పారు. దీని గురించి మీరు ఏం చెప్తారు గురుగారు? అలాగే రానున్న రోజుల్లో గోల్డ్ రేట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అన్నది మా వ్యూయర్స్ కోసం. తప్పకుండా అమ్మ. గతంలో నేను ప్రిడిక్ట్ చేశానంటే అది మా గొప్పతనం ఏం లేదు, అమ్మవారి అనుగ్రహము. అండ్ మహర్షులు చెప్పినటువంటి మేధిని జ్యోతిష్యం అని ఉంటుంది. అంటే దేశకాల పరిస్థితుల్లో ఎటువంటివి జరుగుతాయని ప్రిడిక్ట్ చేసే ఒక సూత్రాలు ఉంటాయి కొన్ని. పరాశర సంహితాస్ అని ఉంటాయి. సంహితాస్లో అన్ని సూత్రాలు చెప్తాడు. గురువు అతిచారంలో ఉన్నప్పుడు ఎలాంటివి జరుగుతాయని. లాస్ట్ ఇయర్ కూడా నేను పెరిగే ముందు ప్రిడిక్ట్ చేశాను. అదే రకంగా సిల్వర్ ఆల్మోస్ట్ 90,000 ఉన్నప్పుడు ప్రిడిక్ట్ చేశా. అది 4,25,000 దాకా వెళ్ళి మళ్ళీ 3,00,000 250 దగ్గర ఆగింది, వెనక్కి వచ్చి. అలాగే గోల్డ్ కూడా పెరిగింది. ఈసారి కూడా దానికి కారణం ఏమిటి అంటే గురువు గనక అతిచారము అంటారు. అంటే ప్రతి సంవత్సరము ఒక రాశి మారాల్సిన గురువు 3 రాశులు మారాడు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. అంటే 1 బదులు 3 అయింది. అలాంటప్పుడు ఏంటంటే ఇది విపరీతంగా పెరుగుతాయి గోల్డ్. పర్టికులర్గా కర్కాటక రాశిలోకి మారేటప్పుడు, అన్ని రాశులు కాదు, ఆ కాన్సెప్ట్తో చెప్పాను. ఇక్కడ మోడీ గారు చెప్పిన దానికి కారణాలు ఏమిటో చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఒకటి, గోల్డ్ ఈ సంవత్సరం అంతా పెరగడం నెక్స్ట్ ఇయర్ కొంత ఆగుతుంది. ఇప్పుడు మీరు బాగా హైలో కొన్నారనుకోండి, ఉదాహరణకి మీరే ఉన్నారు, ఒక 4 తులాలు బంగారం కొన్నారు 1,50,000లో, లేదా 1,80,000 దగ్గర ఇక్కడ కొన్నారనుకుందాం. అదొక 20,000 తగ్గిపోయిన తర్వాత మీకు ఎంత బాధ వేస్తుంది? 80,000 పోయినట్టే కదా మీ ఒక్కరి దగ్గర నుంచి. అంటే ₹1,00,000 పోయినట్టే. అలాగా మనం ఇండియా మొత్తం మీద కొన్ని లక్షల మంది కొన్నారు, కొన్ని వేల లక్షలు, కొన్ని లక్షల కోట్లు పోయినట్టే, ఆవిరైపోయినట్టే రాత్రి. దానివల్ల ఏంటి, ఇండియన్ ఎకానమీ పడిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మీరు ఇంకా అత్యవసరం ఉంది, పెళ్ళి ఉంది ఇంట్లో, అబ్బాయిదో అమ్మాయిదో పెళ్ళి ఉంది, తప్పదు అన్నప్పుడు కొనుక్కోవడం వేరు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కోవడం వేరు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ఎవరికైనా గురురవులు బాగుంటే కొనుక్కోమని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి దానివల్ల గ్రోత్ ఉంటుంది. కుజుడు బాగుంటే భూమి మీద పెట్టండి, మూన్ బాగుంటే సిల్వర్ మీద పెట్టండి అని చెప్తుంటా ఎప్పుడు కూడా. వాళ్ళకి ఆ చార్ట్లో ఆ గ్రహం బాగుంటే దాని వలన వాళ్ళకి యోగం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మోడీ గారు కేవలం గోల్డ్ ఒకటే కాదు, విదేశాలకి గట్ర తిరక్కండి అని చెప్పాడు ఆయన. ఎందుకు అంటే యాజ్ పర్ మేధిని జ్యోతిష్యం, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మరలా యుద్ధాలు విపరీతంగా పెరగనున్నాయి. ఒక దేశం మీద ఇంకో దేశం విపరీతంగా బాంబులు వేయడము, డ్రోన్ అని, లేకపోతే నేవీ పరంగా కానీ మళ్ళీ పెరుగుతాయి. మీరు చూస్తూ ఉండండి కావాలంటే. యుద్ధం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే కుజుడు మనకి ఈ సంవత్సరం నవనాయకుల్లో కుజుడు కారకుడు అయ్యాడు, ఏది మంత్రి అయ్యాడు. సో మంత్రి కారకుడు కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకే చూడండి ఎంత ఎండ ఎలా ఉంది చూసారు, విపరీతమైన ఎండ ఉంది. అది మీరు అసలు ఎప్పుడు చూడనంత ఎండ, ఎప్పుడు చూడనంత వర్షాలు. అదేవిధంగా కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు వచ్చాడో, కాలసర్ప యోగంలో ఉన్నాయి కాబట్టి గ్రహాలన్నీ, నీటి మూలంగా కొన్ని అంటువ్యాధులు, కొన్ని వైరస్లు వచ్చే కాంబినేషన్ ఉంది. ప్రజెంట్ వస్తాయి కూడా. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళారు, అక్కడి నుంచి ఏదో తెస్తారుగా. పోయినసారి కోవిడ్ పరిస్థితి అలాగే అయింది కదా, వేరే దేశానికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం అంటించేసారు, స్ప్రెడ్ చేశారు. అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఒకటి. రెండోది, మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఇరుక్కుపోతే యుద్ధాలు వచ్చి, ఇక్కడ మన ఇంట్లో ఉండడం వేరే, ఎక్కడో పోయి ఇరుక్కుపోవడం వేరే. అక్కడ ప్రతి క్షణం డబ్బు ఖర్చయిపోద్ది. మన ఇంట్లో ఇప్పుడు చూడండి చాలా మంది ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సొంత ఊరికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఖర్చు ఉండదు, సొంత ఇల్లు ఉంటుంది, సొంత ఊర్లో ఏం ఖర్చు ఉండదు పెద్దగా, ఎందుకంటే అక్కడికక్కడ నడిచిపోద్ది. కానీ అదే నువ్వు సిటీలో, స్పెసిఫిక్ ఊరు నుంచి సిటీలో ఉండాలంటే రెంట్ కట్టాలి, అన్ని నెలకి ఎంత లేదన్నా 50,000 ఖర్చు అయిపోద్ది. అలా ఏంటంటే మీరు ఇప్పుడుండే పొజిషన్లో ఎక్కువ ఇంధనం కూడా వాడొద్దు అన్నాడు. ఎందుకంటే యుద్ధాలు పెరిగినప్పుడు ఇంధనం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం విచ్చలవిడిగా వాడేసామనుకోండి, మనకున్నదే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది, అది షార్టేజ్ వచ్చేసి కదలని పరిస్థితి వస్తుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పాడు వీలైనంత మట్టుకు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇది ఆదా చేస్తారో మీకు ఎక్కడ స్ట్రక్ అవ్వదు. ఇప్పుడు మీరు ఆదా చేయకపోతే, ఇప్పుడు చూడండి మనకి రేపు పొద్దున ఖర్చు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, సేవ్ చేస్తాం కొంత డబ్బు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఇప్పటి నుంచే కొంచెం సేవ్ చేస్తాం, లేకపోతే ఫంక్షన్ అయిపోయాక తక్కువ వాడతాం. అంటే మనీ మేనేజ్మెంట్, మనీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో యుద్ధాలు రాబోతున్నాయి.
వైరస్లు రాబోతున్నాయి, దానివల్ల కొంత చమురుకి ప్రాబ్లం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఆయన. ఎందుకంటే రాబోతున్నాయి అవి, గోచారం కూడా అదే చెప్తుంది. ఆయన అవన్నీ చెప్పలేదు కానీ ఇలా ఉండండి అని చెప్పాడు అంతే. కానీ మైథిని జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే కుజుడు ఎప్పుడైతే నవనాయకుల్లో మంత్రి అయ్యాడో యుద్ధం మళ్ళీ పెరగనుంది అని ఉంది. చల్లారిపోయింది అనుకున్నది కాస్త మళ్ళీ పెరుగుతుంది. వైరస్లు రానున్నాయి, ముఖ్యంగా నీటికి సంబంధించినవి. అందుకే అందరూ కూడా ఈ జూన్ 2 నుంచి గురువు మారుతున్నాడమ్మా, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి అంటే అంతకంటే ముందు నుంచే కూడా మనం తాగే నీరుని కాచి చల్లార్చి తాగండి, క్యారీ చేసుకోండి ఒక బాటిల్ చక్కగా. మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను బాటిల్లో నీళ్ళు తాగేసాను, వైరస్ ఉంటే ఏంటి ఇప్పుడు లేదులేండి ఏమి లేదని చెప్తాను. అదే నేను ఒక ఫ్లాస్క్ లాంటిది పెట్టుకొని అందులో కొంచెం కాచల్లాచి నీళ్ళు పెట్టుకొని అదే నేను తాగితే నాకు సేఫ్టీ కదా. అలా ఏంటంటే అటువంటివి మనం అవలంబించాలి, ఎందుకంటే రాబోయే రోజులు అలా ఉన్నాయి. కాబట్టి ఒక 1 year వరకు ఈ పెరుగుదల కొంచెం తగ్గడం మళ్ళీ పెరగడం అనేది ఉంటుంది గోల్డ్లో. ఇంకా కరెక్ట్గా గోల్డ్ బాగా తగ్గేదంటే చాలామంది పాపం ఎదురు చూస్తున్నారు 40కో 50కో 60కో వస్తే బాగుంది తోలవని. కానీ అంత తక్కువ రాదు, కొంచెం తగ్గుతుంది ఒక 1 year తర్వాత. మీకు పూర్తిగా తగ్గడం అనేది ఒక 4 years తర్వాత తగ్గుతుంది అమ్మా. 4 ఏళ్ల తర్వాత బాగా స్ట్రక్ అవుతుంది అక్కడ గోల్డ్. అప్పటి వరకు మాత్రం ఇది తప్పదు ఇంకా. సో ఇట్లా ఉంది. ఇక గోల్డ్ ఎవరైనా బాగా వాళ్ళ లైఫ్లో ఎక్కువ గోల్డ్ సంపాదించాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒకటి తారా ఉపాసన, రెండవది మంగళవారం ఎంతో కొంత గోల్డ్ మీరు కొనుక్కోండి, ఎంతో 1 గ్రామ్ అయినా సరే కొనుక్కోండి మంగళవారం. మంగళవారం మనం ఏది కొంటే అది రిపీట్ చేస్తామట. ఇప్పుడు మంగళవారం గోల్డ్ మనం ఏం చేస్తాం, మళ్ళీ కొనే యోగం ఇస్తుంది గ్రహస్థితి. అప్పుడు చక్కగా మనం గోల్డ్ కొనుక్కోగలుగుతాంగా. ఇప్పుడు గోల్డ్ కొనగలుగుతున్నామంటే ఆర్థికంగా మనం మంచి స్టేజ్కి వెళ్తున్నామనే కదా. గోల్డ్ అమ్ముతున్నాము తాకట్టు పెడుతున్నామంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కొంటున్నామంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ చాలా మంది మంగళవారం అంటే నాకు తెలిసినంత చాలా మంది మంగళవారం గోల్డ్ కొనరు కదా గురుగారు. కొనాలి, తెలియక మంగళం అంటే శుభము అని అర్థం. అవునా, శని తగులుతుంది అని లేకపోతే అదే అంటారు చాలా మంది. మొన్న మేము గోల్డ్ షాప్కి వెళ్తే మంగళవారం అని అసలు గోల్డ్ షాప్లో ఎవరు లేరు, తెలియక. కానీ మంగళవారమే కొనాలి. మంగళవారం మీరు కొనడం ప్రారంభించండి, కొంటూనే ఉంటారు గోల్డ్ ఏదో ఒకటి. ఇప్పుడు మీరు ఇవాళ రేపు పేపర్ గోల్డ్ అని వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను చూసారు గోల్డ్ మీద. మంగళవారం ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, డబ్బులు పెరుగుతూ ఉంటాయి. అంటే ఫిజికల్ గోల్డ్ కొనలేకపోయినా మీరు మంగళవారం కొని చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది.